నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు. సో మనం వచ్చేసి ఈ వీడియోలో ఏకాదశి అనగానే కొంచెం అంటే మనకి దశమి ఏకాదశి అనగానే మంత్లో మంచి పనులు మొదలు పెట్టాలన్నా ఏ పని చేయాలన్నా కూడా శుభం కింద తీసుకుంటూ ఉంటాము. అలాంటి ఏకాదశి రోజున మనం మేనిఫెస్టేషన్ పరంగా ఏం టెక్నిక్ చేయొచ్చు అంటారు? ఈ విషయం తెలియజేస్తారా? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు మనీ మనీ అనకుండా టైమ్ ఈజ్ మనీ. అవును, యాక్చువల్గా అయితే అసలు మన టైంని మనం వృధా చేయకుండా ఆ డేని మనకు అట్లీస్ట్ మన హిందూ క్యాలెండర్లో మనకున్న ఏకాదశి ద్వాదశి ఇలా మనం అర్థం చేసుకొని దాన్ని మనము ఆ టైంలోని ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకొని మన మేనిఫెస్టేషన్ని ముందుకు తీసుకెళ్ళాం అనుకోండి, ఆ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది అనమాట. అవును, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు లేచాము, ఇవాళ తెల్లారింది, ఈజీగా రోజు అయిపోతుంది. కొంతమందికి రొటీన్ కింద అప్పుడే రాత్రి అయిపోయిందా, అప్పుడే 24 hours అయిపోయిందా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి రోజుని మనం ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి. అదే అందుకనే మీరు చెప్పే టెక్నిక్ అయితే మన వాళ్ళు ఫాలో అవుతారు. ఖచ్చితంగా చెప్పండి మ్యామ్, ఏం చేయమంటారు? షూర్. సో ఏకాదశి అనగానే మనకు వచ్చేది కూడా చూడండి స్వప్న, 25th July, 25 is 7 జూలైలో వస్తుంది ఏకాదశి. స్టార్టింగ్ 1st నుంచి అంటే నేను 7 days గురించి చెప్తాను. సో 777 పోర్టల్ ఓపెన్ అవుతుంది. అది ఏకాదశి రోజు స్టార్ట్ చేయమంటారు. సో ఇది విన్నవాళ్ళు 777 అంటే ఏకాదశి తర్వాత కూడా చేసి చెప్తారు అనమాట, ఇంకా చేయొచ్చా అని. మీరు స్టార్టింగ్ అయితే 777 ఏకాదశి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు యూనివర్స్ సైన్ ఇస్తుంది ఎస్ స్టార్ట్ అంటే ఏ పనైనా మీకు అడ్డం ఉంది లేదు, మీకు బ్లాకేజెస్ ఉన్నాయంటే ఇది మీకు పని చేస్తుంది, అందుకే ఇది మీ దగ్గరకు వచ్చింది అని మొదలెట్టడమే. నేనైతే అలాగే నా జర్నీ స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా ఇలాంటివి మనము విన్నాము అంటే దీంట్లో ఏదో ఒక పరమార్థం ఉంటుంది కదా, లేకపోతే ఇది నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఈ మాటలు అనేసి గుర్తు పెట్టుకొని మొదలెట్టడమే. 777 అనే పోర్టల్ ని మనం ఎలా ఓపెన్ చేయాలి అంటే మనీ గురించే చెప్తాను స్వప్న. ఎందుకంటే మనీలో మనకు చాలా బిలీఫ్స్ ఉన్నాయి, అవి మన లైఫ్లో మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ముందు మనీ అనగానే భయం వస్తుంది, ఆ తర్వాతే మనం పని చేయబోతున్నాం. అవును కదా. మనీ కోసము మనీ అనేది ఈక్వేషన్ లో పెట్టకండి. అంతే, మన లైఫ్ లోని ఈక్వేషన్ లో మనీని తీసేసి మీరు చేసే పని మీ గురించి మీరు ఫోకస్ పెట్టండి. అలా అంటే మనీ వస్తుందా మేడం అంటారు, వస్తుంది. అదే మనం చేయాల్సింది. సో ముందు పని చేయండి, మనీని మనం అట్రాక్ట్ చేద్దాం. అంతే. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ డే ఏకాదశి రోజు మీరు 25th July కాబట్టి అది 77 పోర్టల్ కాబట్టి ఫస్ట్ డే మీరు ఒక నోట్బుక్ పెట్టేసుకోండి. నోట్బుక్ పెన్ అయితే ఇంపార్టెంట్ ఎప్పుడైనా, అందుకని అందులో మీరు ఫస్ట్ డే రాయండి నాకు మనీ గురించి ఏ ఫియర్ ఉంది. అవును, 1 ఫియర్ రాయండి. నాకు మనీ అంటే ఎలాంటి బ్లాకేజ్ అనిపిస్తుంది నా మనసు నుంచి, అంటే నేను ఏమనుకున్నా సాధించలేకపోతున్నాను అనే ఒక బిలీఫ్ ఉంది అనుకోండి. మనీ నా దగ్గరికి రావడానికి చాలా అడ్డంకులు ఉంటాయి అని ఉందనుకోండి, దాన్ని మీరు రాయండి. రాసిన తర్వాత మీరు దానిని అవహేళనగా మాట్లాడండి. అంటే నవ్వుతూ ఒక 11 times మీరు దానిని, కొంతమంది ఎలా చెప్తారంటే రెండు ఫింగర్స్ ఉంటాయి కదా, అది ముక్కులో పెట్టేసుకొని అది చెప్పాలి. అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అలా మీరు ఒక నాప్కిన్ ఇది పెట్టుకోండి, ఏమంటారు పేపర్ నాప్కిన్ పెట్టుకోండి, ఈ 2 ఫింగర్స్ని ముక్కులో పెట్టేసుకొని మీరు రాసిన ఫియర్ని నవ్వుతూ ఇదేంటి నాకు ఇదెంతే ఫియర్ ఉందా అన్నట్టు మాట్లాడండి. అంటే వెటకారంగా చెప్పాలి 11 times. వెటకారంగా చెప్పగానే కొంతమంది ఎలా చేస్తారంటే ఇలా పెట్టుకొని, అంటే యాక్షన్ అన్నమాట.
చిన్నప్పుడు మనము పిల్లలు చూసాం ఇలాంటివి చేయడము, కానీ ఇది చెయ్యాలి, అప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఇవి బయటికి వెళ్తాయి ఓకే, అంటే అవి పెద్ద బర్డెన్ కింద ఫీల్ అవ్వకుండా ఇవి ఏముంది నాకన్నా ఇవి చాలా చిన్నవి అన్నట్లు ఫీల్ అయ్యేలాగా సో వెటకారంగా చేయాలి. చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది, ఏంటి ఇంత పెద్దగా ఇంత ఏం చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఇదే కరెక్ట్. సో బాడీ ఇన్కాంటేషన్ అంటారు దాన్ని. బాడీని కూడా మనం యూస్ చేస్తున్నాము. ఏ టైంలో చేయాలంటారు? నైట్ టైం చేయండి. ఎప్పుడైనా సబ్ కాన్షియస్ మైండ్ నైట్ టైంలో చాలా రెడీగా ఉంటది. మీరు పడుకుంటారు కానీ అది మాత్రం స్టార్ట్ అయిపోద్ది, పని అవుతుంది అనమాట, పని చేయడానికి రెడీగా ఉంటది. కాబట్టి మీరు నిద్రపోండి, సబ్ కాన్షియస్ తో పని చేయించుకోండి. సో ఇలా ఒక బిలీఫ్ ని రాయండి. నాకు నేను అన్నది రాసిన తర్వాత మీరు జస్ట్ దాన్ని చూస్తూ ఒక వెటకారంగా ఒక 11 times అన్నా 7 times అన్నా పర్వాలేదు, ఆ చెప్పేటప్పటికే మీకే అనిపిస్తుంది ఏంటి ఇందులో ఏముంది అనిపిస్తుంది. అలా నవ్వులాటగా దాన్ని మార్చేసేయండి. తర్వాత నెక్స్ట్ డే లేస్తారు కదా, సెకండ్ డే అయిపోతుంది. ఏకాదశి తర్వాత ద్వాదశి వచ్చిన రోజు మీరు మెడిటేషన్ చేసిన తర్వాత ఆ బుక్ లో ఆ బిలీఫ్ ని కొట్టేశారు కదా, అవును, నెక్స్ట్ కొత్త బిలీఫ్ ని రాయండి. మనీ అంటే నాకు చాలా ఇష్టం, మనీ నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నవైనా పర్వాలేదు. జస్ట్ ఇలా మీరు సెకండ్ డే మళ్ళీ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఇంకొక బిలీఫ్ వస్తుంది. అంటే అది ఏంటి మేడం అంటే అప్పుడు మనకు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇలా కంటిన్యూ చేస్తూ 7 days వరకు చేయండి. 7 పోర్టల్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఫస్ట్ నైట్ రాస్తారు, అవహేళన చేస్తూ దాన్ని చాలా సిల్లీగా తీసి పడేస్తారు. తీసి పడేసేటప్పుడు చాలా నవ్వు అంటే ఏంటి అనిపించేస్తుంది. నెక్స్ట్ డేకి మీరు కొత్త బిలీఫ్ రాస్తారు, అది మీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా 7 days పాటు నైట్ టైం చేయాలి. 7 days పేపర్స్ ఏం చేయాలి? నోట్ బుక్ లో రాశారు కాబట్టి మీరు దాన్ని కావాలంటే పిల్లో కిందన్నా పెట్టుకోవచ్చు, లేదా దాంట్లో అఫర్మేషన్స్ ఎలాగో రాస్తాం కదా మనము, దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. బుక్ లో రాసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 8th డే ఉంటుంది కదా, 8th డే కూడా మీరు కొత్త బిలీఫ్ ని రాస్తారు. సో ఇలా మీరు 7 న్యూ బిలీఫ్స్ ని రాశారు. గుర్తుంది కదా, 7 అయ్యాయి, 7 అంటే 7 పోర్టల్లో మీరు కొత్త బిలీఫ్ సిస్టమ్ ని మీ ప్రోగ్రామింగ్ లోకి తీసుకెళ్ళిపోయి క్రియేట్ చేసేసారు. ఇంకా చూడండి, మీరు అనుకున్నది, మీరు ఆలోచించిన ఆ మనీ గురించి ఉన్న ఫియర్ అన్నీ పోతాయి, మీరు అట్రాక్ట్ చేయడం మొదలెడతారు. సో ఇది ఈ 7 పోర్టల్ ఒక ప్రత్యేకత. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా మేడం చెప్పినట్లు, ఈ పోర్టల్ అయితే మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. 777 టెక్నిక్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మేడం వచ్చేసి రకరకాల సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైనా అంటే హీలింగ్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వూంబ్ హీలింగ్ టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటారనమాట. మేడం సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, సోలోగాను తీసుకుంటారు, గ్రూప్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా వీటి గురించి ఏమైనా డీటెయిలింగ్ తెలుసుకోవాలి, క్లియర్గా విషయాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మా. థ్యాంక్ యూ స్వప్న.